నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. దాదాపు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటిపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగరీత్యా కావచ్చు, నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద గత 10 ఏళ్ళు కూడా కొనసాగింది ఈ చర్చ. విద్యార్థులు అప్పుడు రోడ్ల మీద ఉన్నారు, ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఏం మార్పు జరుగుతూ ఉంది? కాంగ్రెస్ పార్టీ మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంది తెలంగాణ ప్రజలు. మరి ఆ మార్పు జరిగిందా? అసలు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అలాగే దీన్ని బీజేపీ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది అనే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు రాజయ్య యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్రధానంగా అంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా నీళ్లు నిధులు నియామకాలు అనేది మన తెలంగాణ మొదటి నినాదం. సో గతంలో అది ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మార్పు అని చెప్పి కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. మీరేమంటారు సార్? రెండు ప్రభుత్వాలు మీరు చూసిన వ్యక్తి, లోపలుండి చూసిన వ్యక్తి, మీకేమనిపిస్తా ఉంది సార్? ఒకటే, కాంగ్రెస్ పార్టీ గెలవలే, టీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలవలే, టీఆర్ఎస్ ఓడిపోయింది. ఎలా తేడా ఏంటంటే 14 ఏళ్ళ ఉద్యమం, అవును, 10 ఏళ్ళ రాజ్యం. అవును, 14 ఏళ్ళ ఉద్యమం, 9.5 సంవత్సరాల రాజ్యం. అవును. ఈ రెండింటిని వెంబడించి ఉన్నారు టీఆర్ఎస్ వెనుక. అవును. అచ్చా, టీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ దేలే, కలిసిన నాటి నుంచి విడిపోవాలనే ఆరాటం ప్రజలలో ఉన్నది. చెన్నారెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, ఆయన ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమం నడిచింది, తొలి ఉద్యమం. ఆనాడు తెలంగాణ తొలి ఉద్యమంలో చెన్నారెడ్డి లేడు. రైట్, అవును. చెన్నారెడ్డి లేడు అనేందుకు కారణం ఏంటంటే ఆనాడు సంగంరెడ్డి సత్యనారాయణ గారు సమితి ప్రెసిడెంట్ గారు ఉండేది. రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయి వెర్రి చెన్నారెడ్డి అనే పాట పాడిండు. అంటే రానట్టే కదా ఆనాటి వరకు. అంటే ఆయన కంటే ముందుగాల ఉద్యమం నడిచింది అన్నట్టే. కలిసిన నాటి నుంచి విడిపోవాలనే పోరాటం, ఆరాటం ప్రజలలో ఉంది. ఇది కవులు, గాయకులు, అనేక మంది ఉద్యమకారులు, ఎంప్లాయీసు, ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కలిసి దీన్ని ఉనుక కుంపడి మాదిరిగా ఎప్పటికి కాపాడుతాను. ఎవడన్నా గట్టి నాయకుడు వచ్చి ఊత్తే మడుతుంది, లేకపోతే మసులుతాను తప్ప ఈ కోణం ఎప్పటికి ఉన్నది. అలాంటి మర్రి చెన్నారెడ్డి వచ్చి దాన్ని గట్టిగా దబాయించి ఊదిండు. సరే, ఆయన హోప్ ఉన్న లీడరు, ఆనాడు కెపాసిటీ ఉన్న లీడరు కాబట్టి ఆయనను ఆదరించిండు, ముందడ పెట్టిండు, కెప్టెన్గా వ్యవహరించిండు. ఆనాడు 11 పార్లమెంటు సీట్లు వచ్చినాయి. సీట్లు వచ్చిన మరుక్షణమే ఆయన కాంగ్రెస్ జత కట్టిండు. ఆయన లబ్ధి కోసం ఆయన పోయిండు కానీ ఉద్యమం పోలే. కేసీఆర్ ఏం చేసిండే? ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంటర్ అయ్యాడు. మొదలు కాంగ్రెస్ పార్టీలో ఉండే, దాని తర్వాత తెలుగుదేశం నాయకుడు ఆయన. తెలుగుదేశంలో 83లో ఓడిపోయాడు. అనే 78లో 83లో కదా తెలుగుదేశం పార్టీ 83లో ఓడిపోయాడు. మళ్ళీ మిట్టర్ పోల్ వచ్చింది. దాని తర్వాత ఏది నాదెండ్ల భాస్కర్ రావు కాలంలో మళ్ళీ మిట్టర్ పోల్ వచ్చింది. అప్పుడు గెలిచిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినాక ఏమైంది? మళ్ళీ చంద్రబాబు వచ్చిండు. చంద్రబాబు వచ్చినప్పుడు ఈయనను అంటే ఎన్టీ రామారావుని దించి ఇట్లా నాయకులల్లా కేసీఆర్ కూడా ఒకడు చంద్రబాబుతో పాటు జతగట్టినోడు కేసీఆర్ ఆల్సో. ఎన్టీఆర్ని దింపడానికి చెప్పులు వేసిన దాంట్లో చెప్పులు వేయించిన దాంట్లో ఈయన పాత్ర ఈయనకున్నది. కానీ ఈయన పేరు రాదు. చంద్రబాబు పేరు వస్తుంది అప్పుడు. అవును, చంద్రబాబు పేరు వస్తుంది. అవును. ఉపాయంలో ఉపాయశాలి ఈయన కూడా. చంద్రబాబు కాలంలో ఏమైంది? ఈయనకు ఒక పరాభవం జరిగింది. చంద్రబాబు తొలి దాంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయింది. కానీ మళ్ళీ చంద్రబాబు 2 సార్లు వచ్చింది కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేసిండు? ఈయనను
డిప్యూటీ స్పీకర్ చేసిండు. గౌరవప్రదమైందే కానీ చెప్రాస్ పోస్ట్ పోతగా అనిపించింది నాకు. గౌరవప్రదమైందే అవును, కానీ పవర్లెస్ పోస్ట్ అయ్యే వరకైనా ఆనాటి నుంచి రందిలబడ్డాడు. రైట్. ఆనాటి నుంచి సభకే పోలే ఆయన. ఆ మీటింగ్ ఆ శాసన మండలికే పోలే, శాసన సభకే పోలే. పోక ఏం చేసిండు, ఎంకులాడిండు. అప్పటి వరకు ఉద్యమం ఎక్కడెక్కడ ఉన్నది, తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏమి నడుస్తుంది అని ఆ దానిలో పడ్డాడు. ఆ తలడి దాకా తెలంగాణ గురించి లేదు, ఈయనకేం సంబంధం లేదు. ఈయన సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో బతికినోడే కదా. అవును, ఈయనకు తెలంగాణకి ఏం సంబంధం అన్నాడు. అవును, ఆనాడు ఓట్లని నమ్మని పార్టీ అయినటువంటి, ఓట్లనే నమ్మని, ఓట్ల బహిష్కరణ కోరినటువంటి పీపుల్స్ వారిలో తెలంగాణ విభజన జరగాలనే తీర్మానం జరిగింది. తెలంగాణ విభజన జరగాలనే తీర్మానం ఎలా జరిగింది? ఆ తీర్మానం అంటే పీపుల్స్ వారు చేసి. ఆనాడు స్వర్గీయ ఎవరు ఆయన పేరేదో నాకు తొందరగా గుర్తురాదు, మొన్ననే చనిపోయింది ఆయన, జైలు ఉండే, ఆయన పేరు గుర్తురావటం లేదు. ఆయనే తీర్మానం కాపీ తీసుకొచ్చిండు బయట. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని పార్టీ కూడా ప్రత్యేక తెలంగాణ కావాలనే తీర్మానం చేసింది. అప్పటికి బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన పార్టీ. అవును, బీజేపీ పార్టీ కూడా కాకినాడలో శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆనాడు సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఉండే. రైట్. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు, ఒక ఓటు అయితే 2 రాష్ట్రాలు అయితే అనే తీర్మానం కాకినాడలో జరిగింది. తెలంగాణలో కాదు, తెలంగాణ అదే ఇటు సైడ్ కాదు, హైదరాబాద్ ఈ పక్కన కాదు, కాకినాడలో తీర్మానం చేసిండ్రు. పార్టీ తీర్మానం కాకినాడలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తీర్మానం అది. ఒక ఓటు 2 రాష్ట్రాలు, ఆంధ్ర కావాలి, తెలంగాణ కావాలని ఆనాడు బీజేపీ చేసి. ఆనాటి వరకు ఉద్యమం విద్యార్థి లోకంలో ఉన్నది. ఆనాడు ఉద్యమం ఈ అన్ని పార్టీలలో ఉన్నది. అంటే విద్యార్థి లోకంలో ఉన్నది, ఉద్యోగస్తులలో ఉన్నది. అప్పటి వరకే అనేక మంది నాయకులు కూడా ఈ ఉద్యమ కోణంలో, ఇంద్రారెడ్డి గారు ఆ ఉద్యమంలో తిరిగి, అవును, కేశవులు గారు ఆ ఉద్యమం చేసిండు. అవును, వీళ్ళందరూ అనేక మంది చేసిన తర్వాత దీన్ని ఎంకులాడుకున్నాడు కేసీఆర్ ఎంకులాడుకొని, ఈయనకు కూడా ఒక షటర్ దొరుకుతుందా ఇంట్లో ఈ పాత్ర పోరాడితే ఒక షటర్ దొరకదట్టున్నది కదా. అన్ని పార్టీలు ఇట్లున్నాయి, అక్కడ ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నది, మరి ఏమన్నా పాలకపక్షంలో ఉన్ననాడే 4 రాష్ట్రాలు ఏర్పడే కాడ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ కానీయలే. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే ఇక్కడ అధికారంలో. తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు, బీజేపీలో ఉన్న వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసికిళ్ళు. లేకపోతే కేసీఆర్ ఇళ్ళకి వచ్చేటోడు కాదు, 1200 మంది బలిదానాలు అయ్యేటి కావు. కేసీఆర్ కుటుంబం కానీ ఈ తెలంగాణ ఉద్యమాలకు రాకపోదురు. ఏది లేకపోతే ఆనాడే ఉత్తరాఖండ్ ఇవన్నీ ఏర్పడ్డాయి కదా. అవును, ఛత్తీస్గఢ్ ఏర్పడ్డది కదా. ఆనాడే ఈ రాష్ట్రం కూడా ఏర్పడితే, ఆనాడే తెలంగాణ ఏర్పడితే వీళ్ళకి అవసరం ఛాన్స్ ఉండదు. బీజేపీ ఫ్రంట్ కోర్లు ఉంది కదా. బీజేపీ తెచ్చిన పార్టీగా ఫ్రంట్ కోర్లు ఉంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా చెప్పుకుంటారు, అప్పుడు బీజేపీ చెప్పేవారు కదా. మరి ఎందుకు అవకాశాన్ని ఎందుకు? వెంకయ్య నాయుడు కుట్రతోని, అంటే రాష్ట్రానికంటే, రాష్ట్ర ప్రజల కంటే కూడా కులపెత్తనం కావాలి మాది, అంటే తెలుగుదేశం అయినా మాదే, బీజేపీ అయినా మాదే అనేటువంటి అధికారంతో ఆనాడు కానియలే. అప్పుడు కేసీఆర్ లేకపోతే 1200 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోవాలండి? అవును, వాళ్ళ ఉసురు వెంకయ్య నాయుడు దాకదా? తాకుతుంది ఖచ్చితంగా. వాళ్ళ ఉసురు మన కేసీఆర్కు దాకదా? వీళ్ళు ఇంటోడు చచ్చిండా? కేసీఆర్ ఇంటోడు అసలు టీఆర్ఎస్ ఓటు చచ్చిండా ఎవడన్నా? లేదు. బడుగు బలహీన వర్గాలు కదా చచ్చిపోయిన్లు, ఎస్సీ ఎస్టీలు కదా. అట్లని ఓసీలు రావాలేదు అంటలేను. ఆదిరెడ్డి కంతకు గురి పెట్టుకొని కాల్చుకున్నాడే ఢిల్లీలో. అంటే ఢిల్లీ కదరాలని కదా మాట్లాడింది.
వీళ్ళ పురుషార్థంతోనే కదా ఇదంతా ఆగమైంది. మరి ఇప్పటికి మేమే సాధించినాం తెలంగాణ కేసీఆర్ చెప్పుకుంటా ఉంటే చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెచ్చుకున్నాను. నేను కేసీఆర్ ఒక్కటే రూములు ఉన్నవాడ ఢిల్లీలో. నేను ఆడు టిఆర్ఎస్ లో హార్డ్ కోర్ కార్యకర్తను. అవును. అన్నాడు హార్డ్ కోర్ కార్యకర్తను కాదు, లీడర్ను. అవును. నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జిను. అవును. ఆనాడు కేసీఆర్ ఒక్కటే రూములు ఉన్నాం. సుష్మా స్వరాజ్ గద్దించి బిల్లు పెడతారా, నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట ధర్నా చేస్తానన్నాడు. మరి నా వాళ్ళే నాకు పొగ బాంబులు ఎత్తాను సుమా, మీరు సమర్థిస్తే గట్టిగా మీరు నిలబడితే నేను బిల్లు పెడతానని ఆనాడు సోనియా అన్నది. ఆనాడు మీరా కుమారి దేనికి పార్లమెంటరీ పార్టీకి ఆమె సభా స్పీకర్. ముగ్గురు అమ్మలు కలిస్తే ముచ్చటగా తెలంగాణ వచ్చింది. ఆనాడు చిన్నమ్మగా పొగిడినటువంటి పార్టీ. చిన్నమ్మ గురించి ఒక్క మాట మాట్లాడరే బీజేపీ నాయకులు. ఇప్పుడు 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కదా, ఒక్కరు మాట్లాడద్దా? మాట్లాడితే వీళ్ళ నోర్లు బడిపోతాయా? వీళ్ళ నోర్లు బడిపోతాయా? ఏమైతే చెప్పండి. ఇంకా వెంకయ్య నాయుడికి భయపడతానులే, ఇంకా ప్లస్ అవుతుంది కదా వెంకయ్య నాయుడికి ఇంకా భయపడతాను ఎందుకు అంటే ఆయన ఉపాధ్యక్షుడు కనుక పోయిండు, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కనుక పోయిండు. అవును. ఈ తెలంగాణ గోస వెంకయ్య నాయుడికి తగులుతుంది. ఇంకా ఆయన శిష్య వర్గం తొక్కి పెడతాంది పార్టీని. ఇంకా ఆయన శిష్యులు ఇంకా ఈ పార్టీని తొక్కి పెడతాంది. ఆల్ ఇండియాలో 2 కేబినెట్ మంత్రులు ఉన్నారండి. మా లక్ష్మణ్ గారు రాజ్యసభ మెంబర్ అండి. మా లక్ష్మణ్ గారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ అండి. ఒక్కసారి ఎందుకు సుష్మా స్వరాజ్ గురించి మాట్లాడరు? సుష్మా స్వరాజ్ విగ్రహం పెడితే ఏమవుతుంది బీజేపీకి? ఒక విగ్రహం పెడితే ఎందుకు పెట్టకూడదు వీళ్ళు? మరి ఎందుకు ఇప్పుడున్న అధ్యక్షులు కానీ ఎందుకు దాని గురించి పెద్ద దృష్టి పెట్టట్లేదు? నేను మాట్లాడాలనే మాట్లాడతానండి. నేను ఈ పార్టీని గౌరవించే దాంట్లో. నేను జనాదేశ యాత్రలో, రామ రథయాత్రలో అద్వాని గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను వరంగల్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని 1500 కిలోమీటర్లు అద్వాని గారితో ప్రయాణం చేసిన మనిషిగా 70 ఏళ్ళు దాటిందండి. నేను ఇప్పుడన్నా నిజం చెప్పకపోతే ఎట్లా? అవును, పార్టీ బతకాలి కదా. చరిత్రకు నిజం చెప్పకపోతే ఎట్లా? అవును. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియాలోనే కండెగూకినట్టు గుక్తాంది, కొవ్వొత్తి బతగా ఆరిపోతాంది. ఇప్పుడున్న నాయకుడు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో ఆయన ప్రయారిటీస్ పడిపోతానాయి దినదినం. ఆయన మాట్లాడితే మాటకు వాల్యూ ఉండలేదు. ఆయన చైనాను పొగుడుతాడు ఒక పక్క పాకిస్తాన్ పొగుడుతాడు. అక్కడ పోయి అమెరికాకు పోయి బాంబులను పాకిస్తాన్ మా అమ్మలను చైనా బార్డర్లకు జొచ్చుకొస్తానని చెప్తాడు. అరే ఆయన ఏం ప్రతిపక్ష నాయకుడు? క్లారిటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది. 3 రాష్ట్రాల పరిమితమైంది. హిమాచల్ ప్రాంతం ఏదైతే ఉందో అది కూషి అవుతుంది, అటు కర్ణాటక కూషి అవుతుంది. 20 నెలలకే ఈయన ఎంబడి ఎవరు లేడు. కేసీఆర్ ఓడిపోయింది తప్ప ఈయన గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, తెలివి ఎంబడి తిప్పుకున్నాడు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఏమక్కర ఉన్నదో అది అరుచుకున్నాడు, తిప్పుకున్నాడు. మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు 20 నెలలు మీరు చూసిరు కదా కాంగ్రెస్ పార్టీని, మీకేమన్నా? ఒక్కటే, వాళ్ళు ప్రజా బలంతో గెలుస్తున్నామో వాళ్ళకు బలం ఉంటుంది ఎప్పుడైనా. అవును. కేసీఆర్ వద్దనుకుంటే ఈయన వచ్చింది, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈయన కెపాసిటీతో ఈయన తిప్పుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. ముఖ్యమంత్రి అయినా కదా కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవును. వాళ్ళు ఎవరు కాలే. ఇప్పుడు డిప్టీ ముఖ్యమంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ డిప్టీ ముఖ్యమంత్రి అనేక సంవత్సరాలు పార్టీని పట్టుకొని ఉంటాడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఈ నల్గొండ రెడ్డిస్ అంతా కాంగ్రెస్ పార్టీని వన్నెకు తెచ్చిన వాళ్ళు. అవును. మరి ఎందుకు మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రాధాన్యత? అంటే రేవంత్ రెడ్డి ఆయన కెపాసిటీ ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఏదంటే గదే అవుతుంది కదా. ఇప్పుడు ఆల్ ఇండియాలో ఉన్న పార్టీలు ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో ఆల్ ఇండియా పార్టీల కనుసన్నలనే రాష్ట్ర పార్టీలు నడుస్తాయి. ఆ క్రమంలో నడిచిన వ్యవస్థ ఇది. మరి రేవంత్ రెడ్డికి అంత వాల్యూ ఉన్నట్టుగా కనపడట్లేక ఢిల్లీ స్థాయిలో? అంటే ఢిల్లీ స్థాయిలో వాల్యూ కాదు,
ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినాడు, ఆయనకు వాల్యూ ఉన్నది. ఉమ్, ఇవాళ వాల్యూ పడిపోయిందా ఏమైందో తెలియదు. ఉమ్. కానీ కెపాసిటీ తగ్గుతుంది. ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ కెపాసిటీ తగ్గుతుంది. ఎందుకంటే ఏడుపడతాడు తిప్పే కాడ లేరు. ఉమ్, ఇప్పుడు కర్ణాటకలో అసమ్మతి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద పుట్టెడు అసమ్మతి ఉన్నది. అవును. కానీ పుట్టెడు అసమ్మతి ఉన్నా కూడా ఆయన మార్చలేకపోతాను. అంటే ఆల్ ఇండియాలో పార్టీ కెపాసిటీ తగ్గుతాను దినదినం. ఉమ్. ఇవాళ బీజేపీకి ఉన్నంత కెపాసిటీ ఆల్ ఇండియాలో లేదు. మరి బీజేపీ ఎందుకు దాన్ని క్యాచ్ చేసుకోలేకపోతుంది అసలు? అంటే దురదృష్టం ఏంటంటే, ఇక్కడ దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ అంతర్గత కళాలతో నాశనమైంది. ఉమ్, ఆయన హెల్త్ ఒక్కటి మంచిగా లేదు. అవును. ఈ పిల్లగానని పట్టుకొస్తానని చెప్పలే, మేము ఉద్యమంలో ఉన్నాడు. కేటీఆర్ని కానీ కేటీఆర్ని కానీ కవితను కానీ తీసుకొస్తామని చెప్పలే. ఆనాడు ఒక దళితున్నే ముఖ్యమంత్రి చేస్తారని చెప్పిండు ఆయన. మేము కూడా నమ్మినాం. అంతే కదా. మెజారిటీ ప్రజలు ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. నేను దళితున్నే చేస్తానన్నాడు. అంటే మెజారిటీ రాదనుకున్నాడు ఆయన. అప్పుడు మెజారిటీ వచ్చే వరకు ఏం తీర సమయానికి ఆయన పోయా కుర్చీలో కూర్చుంటాడు. నేను ఆడికి చెప్పిన, అన్న ఎందుకంటానవే ఇదంతా, ఏ కాలం ఎట్లా ఏం కాదు, నీ మనసులో ప్రజలు కోరతలేరు కదా, నువ్వే అంటాను ఎందుకు, ప్రజలు అడుగుతలేరు, నువ్వే అంటానవు. లేదు లేదు లేదు, మాట తప్పేది లేదు. నేను తెలుసునే ముఖ్యమంత్రి చేస్తాను, నేను కాపలా కుక్క లెక్క మెదులుతా. అన్నోడు ఏమైండు, మెజార్టీ రాదనుకొని అన్నాడు. మెజార్టీ వచ్చి మరి తర్వాత మీరు ఈ టాపిక్ తీసుకురాలి. అదే ఎక్కడ తీసుకొస్తాం? ఆయన నా పిల్లల్నే తీసుకురానే. అవును, వాళ్ళే వచ్చి కూర్చుండ్రి. నేనే కండవ కప్పుతుంది. మొట్టమొదటి వ్యతిరేకిస్తుంది. కేటీఆర్ కండవ కప్పినవాడు ఎవడు? వీడే. ఈ రాజయ్య యాదవ్ కప్పిడు. సభ్యత ఇచ్చినవాడు వీడే. స్వాగతం పలికింది మీరే. నేనే. కవితం బతుకమ్మని ఎత్తుకున్నది. ఎత్తుకుంటే మేము ముందట నడితే వెదవాళ్ళం. ఏంటి తెలంగాణ పిచ్చేవాళ్ళం మేము. మరి అప్పుడు కూడా మీరు అడగలేదు ఇదేందన్నా? మరి మేము ఇక రాదు బిడ్డ, రాదు కొడుకాయ, పవర్ పెరిగిపోయాయి, ఉద్యమం పెరిగిపోయాయి. ఉద్యమంలో మేము లీనమై పని చేస్తాండి, ఏమంటాం? మరి అసలు పని చేసిన వాళ్ళు మీరు కదా, మరి మీరు ఎట్లా వెనకాల ఉన్నారు అంటే మీకెందుకు ప్రాధాన్యత? ఒక్కటేనే, ఇది మెల్లమెల్లే ఇరుక్కపోయింది. అది పార్టీ మెల్లమెల్లే ఇరుక్కపోయింది. మాకు తెలంగాణ అత్తజాలనే భ్రమల మేము వచ్చినాం. లేకపోతే నేను మొదటి నుంచి బీజేపీలో పనిచేసిన వాళ్ళు, వామపక్షంలో పనిచేసిన వాళ్ళు. మా వినోద్ గారు సిపిఐ లీడరు. వినోద్ గారు సిపిఐ లీడర్, 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది కదా ఆయన, సిపిఐ. మా జన్ను జకారియా గారు సిపిఐ. మా మందాడి సత్యనారాయణ గారు బీజేపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉపాధ్యక్షుడు. మా రావు అమరేందర్ రెడ్డి గారు ఆనాడు వరంగల్ సిటీ అధ్యక్షుడు ఆయన. మా కోల జనార్దన్ బీజేపీలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మళ్ళా టీఆర్ఎస్లో అధ్యక్షుడు. అంటే బీజేపీ, వామపక్షాలు, విప్లవ పార్టీలు. మా బాయిసాబ్ ఉన్నాడు కదా, ఇది మన విప్లవ పార్టీలో పనిచేసిన గాదే ఇన్నారెడ్డి గారు, ఆయన విప్లవ పార్టీలో పనిచేసిండు. ఆయన వరంగల్ జిల్లాలో పుట్టిందండి పార్టీ. వరంగల్ జిల్లా నాంది కేంద్రం, ఉద్యమాలకు కేంద్రం, నిలయం. మేమందరం కలిసి పనిచేసినాం. నేను ఆడుకో బీజేపీ కార్యకర్తను. మరి కేసీఆర్ ఎట్లా వచ్చారు మీరు? మరి మేము తెలంగాణ అంశం మా బీజేపీకి అలవాటు చేయలేదు కదా, బీజేపీ ముంచింది కదా. మా వెంకయ్యనాయుడు తండ్రిగాడు ముంచిండు కదా బీజేపీని. ముంచితే మేము ఏం చేయాలి? బీజేపీ ఆకాంక్ష, తెలంగాణ ఆకాంక్ష మా లోపల చల్లారతలేదు కదా. చల్లారకుంటే తెలంగాణ పేరు మీద ఒక పార్టీ పుట్టింది. పార్టీ పుడుతుందని ఆ పుట్టే క్రమంలో వచ్చినాం. 2001లో వచ్చినాం మేము టీఆర్ఎస్. కనీసం ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడైనా మీకేమన్నా? అరే ఒక్కసారి కూర్చుంటే, రెండోసారి కూర్చుంటే మేము మొదట నడుతుంది. అదే కనీసం మీకు ఏదన్నా ఆ టైప్లో పిలిచి కానీ ఏదన్నా మీరు కష్టపడ్డారు? నన్ను పార్లమెంట్ మెంబర్ పంపుతున్నాడు మెదక్కు, దాని తర్వాత రాజ్యసభ పంపుతానన్నాడు. మొదట్లో పార్లమెంట్ మెంబర్ పంపుతానని నన్ను అడిగిండు. అన్నా నువ్వేనే క్యాండిడేట్ మెదక్ అని. నువ్వేమనుకుంటాను అన్న అంటే, నేను అనుకోలేదు, నువ్వు అంటాను, నేను కృతజ్ఞుని అని చెప్పిన. దాని తర్వాత విజయశాంతి ముచ్చట తీసుకొస్తాండి హరీష్ అంటే, నాకంటే విజయశాంతి మీరు అని చెప్పిన. నేనే చెప్పిన. అంటే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది, ఆమె రాములమ్మ అని అనుకుంటాను. పిల్లగాళ్ళంతా హుషారుగా ఉన్నారు. తుబాకి పట్టుకుంటే అందరికి కాలుతాందా, అడ్డం పడతారా? అడ్డం పడే కదా సినిమాలో.
నిజంగానే పిలవాలని అనుకుంటాను కదా. అవును ఆమె ఆంధ్ర తెలంగాణ అదంతా లెక్క పెడతలేరు కదా. అవును రావులమ్మ ఇట్లా సొంత తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నది. అరే రాణి అన్న రాణి నాకంటే ఆమె పెరుగు మనకు ఒక సీటుగా పెరగాలి ఇప్పుడు. అవును అవును దాని తర్వాత రాజ్యసభ పంపుతాను అన్నాడు. నా పేరే ఫైనల్ అయింది. నేనే మీటింగ్ పెట్టినా, కృతజ్ఞతా సభ నేనే పెట్టినా. తెల్లారి వారు పేరు మార్చిండు. తెల్లారి వారు పేరు మార్చిండు. అంటే ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు మీ పేరు మాట్లాడారు మరి ఏమనుకున్నాడో ఏం కథో. ఆయనకైతే నా మీద ప్రేమే ఉండే ఫస్ట్. నేను అది కాదన్నాను. నేనే మెదకప్పుడు చెప్పిన. దాని తర్వాత మల్కాజ్గిరి పోటీ చేయాలన్నా అన్నాడు. నన్ను పిలిచిండు. పిలిస్తే అన్న గిన్ని సీట్లు వస్తాయని మన పొత్తులా కాంగ్రెస్ పార్టీ పొత్తు గిన్ని సీట్లు మనకి ఏడతాయి. అవును నువ్వు చేయాలి, నువ్వు మొదటి నుంచి కష్టపడ్డావు, అన్ని విధాల తిప్పలపడ్డావు, నువ్వు బీసీసీఎల్ ప్రెసిడెంట్గా అన్ని కుల సంఘాలను ఆకట్టుకున్నావు, అన్ని కుల సంఘాలను మన పార్టీ ఇక్కడ ఆకర్షింపజేసినావు. సుమా నువ్వే ఉండాలన్నాడు. వత్త పోటీ చేస్తుంది అన్న, లేకుంటే పని చేస్తా. అంకిత భావంతో పనిచేసినామండి మేము. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్లో 10వ వర్ష ద్వితీయ వర్ష చేసేవాడిని. అవును అవును నాటి ఆర్ఎస్ఎస్కు ఇవాళ తెలంగాణలో ఉన్న ఆర్ఎస్ఎస్కు చాలా తేడా ఉన్నది. ఎందుకు తేడా? మా దగ్గర పర్కాలన ఒక నాయకుడు ఉంటాడు. ఇప్పుడు పర్కాలన కాచం రమేష్ గారే ఇవాళ మాకు ప్రధాన భూమిక పోషిస్తాడు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రధాన భూమిక పోషిస్తాడు. వాళ్ళ తండ్రి అది వరకు ప్రధాన భూమిక పోషించేది అక్కడ పర్కాలన. వాళ్ళ తండ్రి మరి కుటుంబ వారసత్వంగా ఉండదు, కానీ పనిచేసిన వాడికి అవకాశం ఇస్తారు. ఆ కాచం రాజగిరి గారు ఎంత పెద్ద పురుషార్థుడు అంటే డ్యూ డేట్ అయిపోయిన మందులు పాల డబ్బాలు అమ్ముతా అంటే సునీల్ ఖత్రి అనేటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఆయన మెడల పాల డబ్బాలు వేసి పరకాలంతా తిప్పిండు. అటువంటి ఆయన పుత్రుడు ఈయన. అటువంటి ఆయన పుత్రుడు ఇవాళ మాకు జిల్లా అధ్యక్షులను రాష్ట్ర అధ్యక్షులను నియమించే కాడ ఆయన ప్రథమ భూమిక పోషిస్తాడు సంఘం తరఫున. సంఘం తరఫున కాచం రమేష్ గారు ప్రథమ భూమిక పోషిస్తాడు. ఈ నిజాలు ఏం చెప్పకపోతే ఎవరు చెప్తాడండి? అవును నేను చెప్పాలి కదా అంటాను. అవును తప్పుంటే వాళ్ళన్నా దిద్దుకోవాలి, వీళ్ళన్నా దిద్దుకోవాలి, ఎవరన్నా దిద్దుకోవాలి కదా. ఖచ్చితంగా నా తప్పైతే నన్ను కూడా ఏదైనా మెడకేసి తిప్పు అనండి. ఎందుకంటే నా మీద చర్య తీసుకున్నట్టు లేదు వాళ్ళకు. ఎందుకంటే నేను పార్టీలో ప్రథమ భూమిక పోషించే కాదు లేను. నేను క్రియాశీల కార్యకర్తను. ఇప్పుడు నన్ను రాష్ట్ర పార్టీ మీటింగ్ పిలువరు, నన్ను జిల్లా పార్టీ మీటింగ్ కూడా పిలువరు. నేను పిలువడానికి కసి పెట్టుకుంటే నా తప్పు, కానీ నేను నిజం చెప్పకుండా కడితే తప్పు. ఇప్పుడు మరి అప్పుడు తర్వాత కేసీఆర్ గారు రెండోసారి వచ్చినప్పుడు కూడా మీకు అది ప్రాధాన్యత ఎప్పుడు వెళ్ళలేదా? ఇచ్చిండు, నాకు చైర్మన్ ఇచ్చిండు, వద్ద అంటే ఇచ్చిండు నాకు. నేను ఆల్ ఇండియాలో కొట్లాడినా. ఆనాడు గొర్రెలపై నిషేధం ఉండే. అవును 83లో గొర్రెల మీద నిషేధం ఉండే, 83 కంటే ముందు. ఆనాడు 83లో 10,000 మందితో తెలంగాణ మన వరంగల్ పెద్ద బహిరంగ సభ పెట్టి అఖిల పక్షాన్ని పిలిచిన, అన్ని పక్షాలను పిలిచిన. ఆనాడు జంగారెడ్డి కాలంలో కొంత ఆనాడు 2 పార్లమెంట్ మెంబర్లు ఉంటే జంగారెడ్డి గారు శిష్యరిక ఉండే. నేను భావాన్ని పిలిచేది ఆయన. మాకంతా కుటుంబ సభ్యునిగా మెదిలేదు. ఆయన తీసుకుపోయింది చాలా దూరం. ఆల్ ఇండియాలో నిషేధం ఉంటే మేకలు చెట్లు మెత్తాయి, గొర్రెలు గడ్డి మెత్తాయి. సుమా గొర్రెలను ప్రోత్సహించాలి, దీంతో మాంసం వస్తుంది, ఎరువు వస్తుంది, ఊలు వస్తుంది, తోలు వస్తుంది, ఇవన్నీ ప్రయోజనాలు ఉంటాయి. ఈ వృత్తిని ప్రోత్సహించాలి అనేటువంటి అకుంఠ దీక్షతోటి. ఎందుకంటే నేను ఆ వృత్తిలో పుట్టినోడిని కాబట్టి అకుంఠ దీక్షతో పనిచేస్తే దత్తాత్రేయ గారు ఆయన కూడా మా కుల బాంధవ్యుడు కాబట్టి ఆయన పార్లమెంట్ మెంబర్ అయినాక సికింద్రాబాద్ పార్లమెంట్ కేంద్రంలో అమెండ్మెంట్ తీసుకొచ్చాడు. ఇలా ఆల్ ఇండియాలో ప్రోత్సాహం దొరుకుతుంది దానికోసం. సబ్సిడీలా ఎన్సిడిసి ద్వారా సబ్సిడీలో ఆల్ ఇండియా ప్రోత్సహిస్తుంది పార్టీ. అవును. అయితే దానికి నువ్వు ఇంత కష్టపడి అక్కడ నుంచి తీసుకొచ్చిన నువ్వే చైర్మన్గా ఉండాలంటే డైరెక్ట్ చెక్కులు ఇస్తానంటే ఉంటాను నేను. డైరెక్ట్ మా వాళ్ళు చెక్కులు ఇవ్వాలి. మళ్ళీ మధ్యవర్తులను పెట్టి వీడిని పెట్టి వాడిని పెట్టి మా వాళ్ళని ఆగం చేయద్దు. ఎందుకంటే మాది కొంచెం తప్పు కులం, మేము కరెక్ట్గా మెదిలే కులం. మేము అప్పు తీసుకుంటే ఎగబెట్టే కులం కాదు మాకు. కాదన్నా నేను చేస్తాపా, ఇంకేం నువ్వు ఉండాలి, నువ్వు ఇన్ని చేసిన ఉండి నా భుజం మీద తుపాకి పెట్టి 800 కోట్ల స్కామ్ చేసినారు. 800 కోట్ల స్కామ్ చేసి అది కూడా మీ భుజం వచ్చే నా భుజం మీద తుపాకి పెట్టి మా యాదవులందరినీ మా గొల్లకుర్మ వాళ్ళందరినీ కాల్చేసి
800 కోట్లండి. అంటే ఎట్లా ఎట్లా జరిగింది ఇది? అంటే గొర్రెలు కొని తోడు ఓగాల వేరే రాష్ట్రంలో కొనాలి, వేరే రాష్ట్రంలో కొనాలి, అవును, ఈ డాక్టర్లు పోవాలి, ఈ డాక్టర్లకు జిమ్మెదారు వేరే వాడు ఉంటాడు. చైర్మన్ ఏంటిది, ఓన్లీ తీర్మానం చేసే కాడికే చైర్మన్కి అధికారం, మిగతాది మంత్రి, దానికి సంబంధించిన సెక్రటరీ, దానికి సంబంధించిన ఎండి, దానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావాల్సిందని మీదేముండదు. మరి అడిగిరా మరి ఏం నాశనం చేస్తాను, ఎందుకు ఇట్లా గాలబెట్టావు మా యాదవుల మీద, ఎందుకు పగ? ఇప్పటి వరకు మా యాదవులు మాట తప్పకుండా నీ ఎంబడి ఉన్నారు. అప్పటి వరకు మా ఓటు బ్యాంకు నీకు ధరదత్తం చేసినాం. మేము గ్రామాలల్లో బలమైన కమ్యూనిటీ మాది, మెజారిటీ పరంగా మాకు బలమైన కమ్యూనిటీ. ఏ రోగం అంటే నన్ను సెకండ్ సారి చేయలేదు దానికి, మళ్ళా రెండో తప్ప ఆయన ఉపలాగాన్ని పెట్టుకున్నాం. ఇక్కడికి ఇదే సాలి ఈ పేరు వల్ల నాకు అద్దురా, నీ పోస్ట్ వద్దు, నీ మన్ వద్దు, నీ మశానం వద్దు, మన ముఖాన కూడా పోలే డైరెక్ట్ కేసీఆర్ పోలే, ముఖం మీద నీ ముఖాన కూడా రానిగా. లాస్ట్ ఆయన బర్త్డే రోజు పోయినా నేను, లాస్ట్ బర్త్డే రోజు పోయినా. అప్పటి వరకు నేను ఫోటో దిగలే, అప్పటి వరకు నేను ఆయన బోకే ఇయ్యలే. ఫస్ట్ టైం బోకే, ఫస్ట్ టైం బోకిత్తా అంటే ఆయన గ్రహించినారే వీడు అన్నాడు బోకే ఇయ్యను, నాకు బోకిత్తాడంటే వీడు పార్టీలు ఉండరు అని దగ్గర తీసుకొని ఫోటో దిగానంటే నేను ఫోటో దిగగలనే అంటే దిగన్నా అన్నాడు. అంటే లాస్ట్ తను కూడా గ్రహించాడు, ఇక పోలేడు ముఖాన. నేను పోలేదండి. ఏమనిపిస్తుంది సార్ కదా, ఆనాటి ఉద్యమంలో ఉన్న వ్యక్తి మీరు, ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి, ఈరోజు తెలంగాణను చూస్తుంటే 10 సంవత్సరాల తర్వాత మీరు చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు ఒక్కటేనే, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియాలో అది ఖతమయ్యే దేశం, ఆల్ ఇండియాలోనే అది ఖతమయ్యే దేశం. అది టీఆర్ఎస్ అంతర్గత కలహాలతోటి ఆయన ఆరోగ్యంతో అది పతనం అవుతుంది. కానీ సెకండ్ లీడర్ ఉన్నమాట నిజం. వాళ్ళకు సెకండ్ లీడరు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గెలవడు, ఏ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలవదండి ఇప్పుడున్న పరిస్థితి. ఏ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలవదు. నేను నిజం చెప్తాను, వాస్తవాలు చెప్తాను. అవును, ఏ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ వాళ్ళు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్. ఇక వారి ముఖాన ఎవరు చూడడు. కానీ సెకండ్ క్యాడర్ లీడర్ వాళ్ళకు ఉన్నాడు. బీజేపీకో 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్న యువకులందరూ కనెక్ట్ ఉన్నారు, కనెక్ట్ అయిపోయారు, మోడీకి కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. వాడు హిందూ బీజేపీ, వాడు హిందూ బీజేపీ, కానీ వాళ్ళకు లీడర్ లేడు, గ్రామీణ లీడర్ లేడు, గ్రామీణ లీడర్ లేడు. మొన్న ఈటెల రాజేందర్ గారిని ప్రెసిడెంట్ చేస్తే మాత్రం టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేకుండా ఊడ్చుకొత్తురు, లీడర్షిప్ అంతా ఊడ్చుకొచ్చేది ఉండే. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్లో అనేక కష్టాలు పడ్డాడు, ఉద్యమాలలో తిరిగినోడు, మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు రోజు 100 నుంచి 200 మంది ఆయన ఇంట్లో టిఫిన్ చేస్తారు, 200-300 మంది భోజనం చేస్తారు. ఏ నాయకుని ఇంట్లో చాబోయారు ఎరికైనా, మా నాయకులు ఇలా ముందట చాబోయారు. 8 మంది అసెంబ్లీ మెంబర్లు గెలిచిన రోజు మీరు ఒకసారి పరిశీలించాలి. 8 మందికి 8 మంది పరాయి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అవును అవును, 8 మంది బీజేపీ వాళ్ళు లేరు. అవును అవును. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్లు అయిన వాళ్ళని చెప్తాను కదా, అసెంబ్లీలో వీళ్ళందరూ ఓడిపోయారు, ఎమ్మెల్యేలు. అవును, ఎమ్మెల్యేలకు ఓడిపోయినాడో మేము ఓడిపోయినాము, అయినా మాకు పార్లమెంట్కి గెలిపించిండ్రు, మోడీ గారికి గాలి ఉన్నదని చెప్తలేరు, మేము సొంతంగా గెలిచినామని చెప్తాను. అవును, కరెక్టే, ఇది కరెక్ట్ కాదు కదా. సరే, ఆయన ప్రజా సమూహం వల్ల మెదలకున్న మొదటి నుంచి ఏబీపీలో కష్టపడ్డాడు. ఇప్పుడు అయినా ప్రెసిడెంట్ ఎవరైతున్నారో రామచంద్రరావు గారు ప్రజా జీవితంలో రాకపోయినంటే, గ్రామీణ ప్రజా జీవితంలో రాకపోయినా ఆర్గనైజేషన్ పరంగా తిరిగినోడు ఆయన. మీకు ఉండేనా సార్, అంటే మొన్నటిదాకా ఈటెల రాజేందర్కి అవుతుంది ఇస్తారేమో, ఈటెల రాజేందర్ అని అవుతాడు అనుకున్నామండి. కాని పక్షంలో అరవింద్ అవుతాడు అనుకున్నాం. కాని పక్షంలో అరవింద్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళకు పట్టున్నోళ్ళు, వాళ్ళు నిజామాబాదే కాక యావత్ తెలంగాణలో కూడా పట్టున్న లీడర్షిప్ వాళ్ళకు, వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా రాజకీయాలు వాళ్ళ ఇంట్లో మెదిలినాయి అనేక సంవత్సరాల నుంచి. పట్టున్నోడు ఆయన అవుతాడు అనుకున్నాం. లేకపోతే బండి సంజయ్ తెచ్చుకుంటాడు అనుకున్నాం, లేకపోతే బండి సంజయ్ తెచ్చుకుంటాడు అనుకున్నాం. మరి ఈయన ఎందుకు పెట్టిందో ఎంకదో అధిష్టాన వర్గానికి తెలుసు, అధిష్టాన వర్గానికి తెలుసు. నేను ఇప్పటికైనా
రామచంద్రరావు గారు మనవి చేసేది ఏంటంటే ఈ 8 మంది పార్లమెంట్ మెంబర్లు 8 మంది అసెంబ్లీ మెంబర్లు కూర్చుండే పెట్టే చనువు అవుతున్నది ఈయన. కూర్చుండే పెట్టే చనువు ఉన్నది, మాట్లాడగలిగే చొరవ ఉన్నది, చనువు ఉన్నది, పరిచయం ఉన్నది, సౌమ్యుడు అవును మితభాషి సౌమ్యుడు, తెలివికల్లోడు. ఆయన హైకోర్టు జడ్జి కావాలి, పార్లమెంట్ జడ్జి కావాలి. అవన్నీ ఇచ్చిపెట్టి పార్టీ కోసం పనిచేసిండు. నేను దండం పెట్టి చెప్తాను రామచంద్రరావు గారికి, నేను దండం పెట్టి 2 చేతులు దండం పెట్టి మీ స్టూడియో ముందర దండం పెట్టి చెప్తాను, వీళ్ళందరినీ ఒక్కతాటి మీద తీసుకురా, తీసుకొచ్చి రేపు కాబోయే కార్పొరేషన్ ఎట్లా అది ఆలోచించు. ఎందుకంటే గ్రామీణ లీడర్ లేడు, పార్టీ గ్రామీణ లీడర్ లేడు. మీ కుక్కల కట్లాడ బంద్ చేయాలి, ఫస్ట్ బంద్ చేయండి అందరు. బండి సంజయ్కు ఒక కార్పొరేటర్ ఉండే అని అనేక సార్లు అసెంబ్లీ కోసం పోరాడి ఓడిపోయాడు. ఒకసారి పార్లమెంట్ మెంబర్ అయ్యాడు, అధ్యక్షుడు అయ్యాడు. ఆయన ఓపిక ఉండాలి, ఆయన దిగద్దు, కింది దిగద్దు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు, ఆయన కింది దిగద్దు, కిందికి దిగి తొంగి చూడద్దు. ఎందుకు ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా ఆయన లైఫ్ ఇచ్చిన కాన్స్టిట్యున్సీని మర్చిపోతారు. అక్కడ పుల్లలు పెట్టచ్చునా, నువ్వు హుజరాబాద్లో పుల్లలు పెట్టచ్చునా? బండి సంజయ్ పెట్టకూడదు కదా. ఒకవేళ పెడితే ఊకోవాలి అంటనా, పెడితే ఊకోవాలి అంతే. నాకు ఆయన ఓట్లు వేయించలేన పార్లమెంట్ అప్పుడు అంటే, మరి నువ్వు చిన్న అసెంబ్లీకి ఎందుకు ఓడిపోయినావు? నువ్వు పట్టుండనివే కదా, అంతకంటే ముందుగా పార్లమెంట్ మెంబర్వే కదా, మరి నువ్వు ఎందుకు ఓడిపోయినావు? అసెంబ్లీకి ఎందుకు ఓడిపోయినావు చెప్పాలి కదా. అసెంబ్లీకి ఎందుకు ఓడిపోయినావా? పట్టుండనివి. నువ్వు అంతకంటే ముందుగా పార్లమెంట్ మెంబర్ అయినా, మరి నువ్వు అసెంబ్లీ మెంబర్ ఎందుకు కాలే? ప్రజలు వద్దనుకున్నారు. అంటే మీకు ఓట్లు వేస్తే మీరు గెలరు. ఇప్పుడు అనవసరంగా ఆ టీఆర్ఎస్ ఏడ గెలుతుందో, కేసీఆర్ ఎక్కడ గెలుతాడో అని మీకు వెయ్యక, నీకే కాదు నీకేయలే, అరవింద్కి వేయలే, మా రఘునందన్కి వేయలే, ఈటల 2 దిక్కులు వేయలే, మళ్ళీ పార్లమెంట్ వచ్చేవరకు ఎత్తుకున్నారు. మేము అందరిని 8 మంది పార్లమెంట్ మెంబర్లను చేసిండ్రు. అందుకనే మీరు గ్రహించాలి ఏంటంటే, ప్రజలు ఓడిస్తారు, ప్రజలు గెలిపిస్తారు. ప్రజానాయకుడై తెలంగాణ తెచ్చిన ప్రకటిత గాంధీ అయినటువంటి గాంధీని కూడా ఫామ్ హౌస్కు పరిమితం చేసిండ్రు. అంటే ప్రజలు, తెలంగాణ ప్రజలను మీరు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు అనుకోకుండ్రి, మీ లీడర్షిప్ కాపాడుకోండి. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకున్న యువకుల ఆకాంక్ష ఏందో దాన్ని నిలబెట్టండి దయచేసి. మీరందరూ అనుకుంటే మళ్ళీ పార్టీ పూర్వదేశ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ అంతర్గత కళాలతో కూషైతాండ్రు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియాలనే కూషైతాంది. ఇక్కడ దక్షిణాదికి ప్రముఖంగా సింహద్వారంగా కనిపించేటువంటి తెలంగాణను దక్కియండి అని నేను మొక్కుతాను. అంటే మొన్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కామెంట్ చేయడం జరిగింది, కిషన్ రెడ్డి వల్లే పార్టీ నాశనం అవుతా ఉందని ఆయన చేసిన కామెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కటేనండి, ఆయన ఎట్లన్నాడో ఏ సందర్భంలో అన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన పక్తు హిందుత్వవాది అండి. ఆయన తెలుగుదేశం నేపథ్యం నుండి వచ్చినా కూడా ఆయన పక్తు హిందుత్వవాది. ఆయన కంటే బలవంతులు లేడండి, సింగిల్ ఫైటింగ్ లో ఆయన అంత బలవంతులు లేడు. ఇప్పుడు ఆయన విజిల్ ఎత్తే 1,00,000 మంది వస్తారు, ఏ నాయకుడికి వస్తారు చెప్పండి? ఇప్పుడు ఆల్ ఇండియాలో ఈయన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీళ్ళెత్తనే రావాలి. ఇప్పుడు ఆయన అంతడత్తరని నేను అంటలేను. ఇవాళ ఇది ప్రముఖమైనటువంటి పట్టణం, ఇయాటి నుంచి కాదు, నైజాం నవాబుల కాలం నుంచి అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన పట్టణం. ఆ టైగర్ నరేంద్ర ఉండే, బద్దం బాలరెడ్డి ఉండే, ఓవైసీ వాళ్ళ సలాలుద్దీన్ ఓవైసీ 5,000 ఓట్లతోనే అశోక్ యాదవ్ చేతిలో, అశోక్ యాదవ్ 5,000 ఓట్లతోనే ఓడిపోయింది ఎరికెనా. ఫస్ట్ సలాలుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా 500 ఓట్లతోనే, 5,000 ఓట్లతో మాత్రమే అశోక్ యాదవ్ ఓడిపోయాడు. ఆయన ఏడి బీజేపీలో అయ్యాలి, ఆయన స్థానం ఎక్కన్నది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అందరూ. దాని తర్వాత బద్దం బాలన్న 10,000 ఓట్లతోనే ఓడిపోయాడు. 10,000 ఓట్లే నెక్స్ట్ గెలుస్తానప్పుడు వెంకయ్యనాయుడు టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ వెంకయ్యనాయుడు టికెట్ తెచ్చుకున్నాడు. బద్దం బాలన్న 2 గాళ్ళు మొక్కిండు, వీళ్ళే వెంకయ్యనాయుడు. ఆయన మంకుపట్టుతోటి వెంకయ్యనాయుడు యొక్క
మంకు పట్టుతోని ఓవైసీ కుటుంబానికి ఇక్కడ నూకలు పుట్టినాయి. ఇవాళ వాళ్ళు ఒక పార్టీ అయింది, ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలుతాను, ఎంపీగా గెలుతాను. పక్కా కదా. సామాన్యుడు ఆక్రోశిస్తాడు. దీనికి సమాధానం చెప్పండి మీరు. అవును. నేను క్షమాపణ కోరుతా, ఆయన 2 కాళ్ళు మొక్కుతానా తప్పైతే. నాకు ఆయన క్షమాపణ కోరద్దు. ఎస్, నేను పొరపాటు చేసిన, ఈ పొరపాటు జరగకూడదు. తెలంగాణ నా వలన రాలేదు, నేను చేయబట్టే తెలంగాణ రాలేదు. చిన్నమ్మ పోరాడి తెలంగాణ తెచ్చింది, సుష్మా స్వరాజ్ పుణ్యాన వచ్చింది అని చెప్పాలి. దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలి, నిజాయితీ ఉంటే చెప్పాలి. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా యాక్సెప్ట్ చేయడం మీరు కరెక్ట్ కాదండి. రాజాసింగ్ ఇప్పటికి రాజాసింగ్ పునరాలోచించుకోవాల్సిందే. ఏమైనా పొరపాటు చేస్తే ఈ నాయకులు కూడా దిద్దాల్సిందే దీన్ని. రాజాసింగ్ అవసరం మనకున్నది, మన అవసరం రాజాసింగ్ ఉన్నది. ఆయన ఎందుకంటే ఆల్ ఇండియాలో టెర్రరిస్టులతోనే ఆయన ప్రమాదం ఉన్నాడు. అవును, అవును. ఆయన కుటుంబమే ప్రమాదంలో ఉన్నది. అవును. ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం మనకు లేదా? ఖచ్చితంగా. ఈ దేశంలో ఉన్న టెర్రరిస్టులే అంటే వేరే దేశాల్లో ఉన్న టెర్రరిస్టులను మనం మట్టు పెడతాను. అవును. ఈ దేశంలో టెర్రరిస్టులకు మనం అవకాశం ఇస్తలేము. అవును. మనోడు ఒక ప్రమాదంలో ఉంటే మనం ఇప్పుడే దూరం చేసుకుందామా? అయితే రాజాసింగ్ కూడా ఒకసారి యోచన చేసుకోవాలి. ఆయనది ఏమైనా పొరపాటు ఉంటే ఆయన దిద్దుకోవాలి సుమా. నేను రాజాసింగ్ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తాను, దిద్దుకోవాలి. ఆయన దిద్దుకోవాలి, వీళ్ళు దిద్దుకోవాలి. ఈ పార్టీని ముందర నావతగా బాధ్యత లేదు నాకు. నేనుంటే నేను అంతర్గతంగా మాట్లాడుతాను. ఎందుకంటే స్టేట్ పార్టీ మీటింగ్లో నేను స్టేట్ వర్కింగ్ మెంబరు, లేకపోతే సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఉంటాను అనుకో, నేను కోర్ కమిటీలు ఉన్నాను కదా, నేను ఇంటర్నల్గా మాట్లాడను. నాకు ఎవరితోనే మాట్లాడే చనువునది. ఇదే కిషన్ రెడ్డి గారు యువ మోర్చా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిండు వరంగల్. నేను మెస్ ఇన్ఛార్జ్ ఉంటుంది. కిషన్ రెడ్డి గారికి నేను బాగా తెలుసు. నేను జంగారెడ్డి శిష్యుడిగా అనేక సార్లు కిషన్ రెడ్డి గారు ఫుల్ టైమర్గా పనిచేసిండు. ఆయన అందరు సరసన పనిచేసాడు. ఎంత ఓపిక ఉన్నదో, బండెడు ఓపిక ఆయన. దిద్దాలి కిషన్ రెడ్డి గారు కూడా, దిద్దాలి ఓపికతోటి. ఎందుకంటే తెలంగాణలో మన ప్రాచుర్యం లభించేటట్టున్నది, మన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి టైంలో మీరు పాలల్లో తోడు చెడగొడతారా? పెరుగ్గా కూడా చేస్తారా? తప్పు కదా. పెరుగు తోడు పెట్టే కాడ తప్పు చేస్తే ఎట్లా? పెరుగు తోడవుతుందా? తోడు కాకుంటే ప్రజలు క్షమిస్తారా? మనలా ప్రజాక్షేత్రం క్షమిస్తుందా అండి? ఆల్ ఇండియాలో ఒక వెలిగే పార్టీ మనది. ఆల్ ఇండియాలో ఒక వెలిగే పార్టీ. నిన్న కాక మొన్న 60-70 స్థానాలలో మనకు అవకాశం వచ్చింది. అందుకనే మీరు అందరూ అనుకొని కాపాడాలన్న విజ్ఞప్తి. నిలబెడుతుంది సార్ తెలంగాణలో బీజేపీ? ఖచ్చితంగా నిలబెడుతుంది, ఖచ్చితంగా నిలబెడతారు. అధిష్టాన వర్గం ఇప్పుడు లూజుగా ఉండొచ్చు. ఆల్ ఇండియాలో అనేక సమస్యల ఎడల వాళ్ళు సతమతం అవుతాను. ఆల్ ఇండియాలో ఇవాళ ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేసిండు. ఇవాళ ఒక పక్క పాకిస్తాన్ కొర ఇంకా బంద్ కాలేదు. ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అటు పక్క చైనా, ఇవాళ అమెరికా, ఏ దేశం నిమ్మలంగా ఉంటే వాళ్ళు సార్. అంటే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ ఏం రాలేదు సార్ ఆయన దగ్గర నుంచి? అంటే ఓడిపోయిన తర్వాత నేను అందరితో సత్సంబంధాలు ఉంటాయి. అంటే కేసీఆర్ నన్ను దూరం పెట్టుకున్నాడు, ఆయన కరెక్ట్ కాదని అయితే అనుకున్నాడు ఓడిపోయినాక. కానీ ఆయన కొద్దిగా మందలిస్తాడు, లేకపోతే మనసుకత్తే మళ్ళీ, లేకపోతే వెళ్ళి అంతే. లేకపోతే వేసుకుంటే ఇక మళ్ళీ దగ్గర రాడు. అటువంటి మనస్తత్వం కాబట్టి నేను కూడా అంతే కదా. అభిమానంతో బతికినాను నేను. ఇప్పుడు నా దగ్గర జేబులో పైసలు ఉండేవి, కానీ నేను ప్రయాణం బంద్ కాను. నేను ఎవరికి చేయి జాసలే ఇయాటి వరకు. ఎన్ని కష్టాలు ఉన్నా నన్ను ఒడిచిపట్టుకొని నడుపుతా. అప్పుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కూడా మీకు ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ అంటే నేను 5 లీటర్ల డీజిల్ కూడా పోసుకోలేరుగా ఆయన దగ్గర. కేసీఆర్ దగ్గర 8.5 సంవత్సరాలు నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఇక్కడ పార్టీ నడవకపోతే అక్కడ పోయి తిరిగేది. నాకు తెలంగాణ యావ దాని మీద తిరిగేది. నా కష్టం నేను పడ్డా. నన్ను ఆదరించే దోస్తులు, స్నేహితులు వీళ్ళందరూ ఉండేది. నా పిల్లలు కూడా కొంచెం గరానాకు బతుకుతారు. నా బిడ్డ యుఎస్లు ఉంటుంది, నా కొడుకు కూడా వాళ్ళు స్థితిమంతగానే ఉంటారు. కాబట్టి వాళ్ళు నన్ను బటమాయని ఇవ్వకుండా బతుకుతారు. నా చిన్నప్పటి నుంచి 17 ఏళ్ళకు నేను దోతి కట్టుకున్నా. ఇప్పటి వరకు ఈ సింగులు ఇట్లే ఉన్నాయి, మార్చిపోలే. ఆ భగవంతుడు నన్ను కాపాడింది.
కేసీఆర్ కూడా ఎప్పుడు అంటే లేదు నువ్వు కష్టపడుతున్నావు అనేది ఆయనకు తెలుసు, ఆయన దగ్గర చాలా మంది బాగుపడరు, కొంతమంది ఏమీ లేకుండానే ఉన్నారు. ఆయన దగ్గర కూడా అందరు బాగుపడరు, అందరు బాగుపడలే, సంసారాలు తుడిచిపెట్టి పెట్టింది. ఆయన దగ్గర ఏం పాడైంది? ఆయన దగ్గర ఏముండనే ఏం లేకపోయా. కనీసం పార్టీ అధికారంలోకి వచ్చినాక బాగా సంపాదించుకున్నాడు. కానీ అప్పటి వరకు పిల్లలు వచ్చిండ్రు, బాగా పిల్లలు వచ్చినాక తర్వాత మేము పాత తరం అంతా అంటే పాతక పార్టీల కష్టపడి ఉద్యమంలో బాగా కష్టపడే వాళ్ళందరూ కూడా ఈ తిప్పలే పడతారు అందరు. ఉద్యమకారులు అప్పుడు అందరు కష్టంలో ఉన్నారండి ఆ టైంలో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో చేస్తా ఉద్యమకారులకని అంటే వాళ్ళు చేయొత్తామని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. అవును. పోతే వాళ్ళకు అనుకోని అదృష్టం వరించింది. అనేక సంవత్సరాలు వాళ్ళు పవర్ లేకుండా ఆ పవర్ వచ్చింది. దీన్ని ఓన్ చేసుకోవాలి తెలంగాణ అనేటువంటి యావ వాళ్ళ లోపల ఉన్నది. అవును. కానీ వాళ్ళు ఈ తెలంగాణ పెన్షన్స్ అది ఇది ఇస్తామని అన్నారు. కేసీఆర్ కూడా ఇయ్యలేకపోయింది, ఇయ్యనుండే ఆనాడు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఇయ్యనుండే. కొంతమందికి ఉపాధి కల్పించిండు, కొంతమందికి కల్పించిండు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది సార్ కేసీఆర్? మంచోడు, వ్యక్తిగా మంచోడు, చాలా గొప్పోడు, వ్యక్తిగా గొప్పోడు. ఇరుక్కపోయింది సంతానం సందులో, కానీ చాలా గొప్పోడు వ్యక్తిగా. కానీ ఆయన బాగా కనిపించలేదు, కానీ ఆయన ఫ్యూడలిస్ట్. అంటే ఎట్లా అంటే ఫ్యూడల్ మెంటాలిటీ అంటే రాజులు, ఎందుకంటే రాజరికం ఆ వ్యవస్థ ఎట్లయితే ఉండనో అట్లాంటి మనస్తత్వం ఉన్నది. కానీ గొప్ప మంచోడే, పెద్ద చెడ్డోడని కాదు. కానీ బయట చాలా మాటలు వస్తూ ఉంటాయి, ఆయన చాలా కరప్టెడ్ ఇట్లాంటి రకరకాల. ఇప్పుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడైతే ఏం నేలాప నిందలు రాలేదండి. సెకండ్ సారి అయినాక మాత్రం ఈ కరప్షన్ విషయంలో అయితే వచ్చింది. ఈ కవిత లిక్కర్ స్కామ్లు ఇరుకుడు, ఈ కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్, ఈ అనేక విషయాలలో కొంచెం అంటే పవర్కు వచ్చినాక జరగరాని పొరపాట్లు జరిగినాయా జరగలేదా రేపు ప్రూవ్ అవుతుంది. కానీ వాళ్ళకు అంటరాని మరకలు అయితే అంటినాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, చాలా గొప్ప ప్రాజెక్టు కట్టిండు. అవును. ముఠమాలం మళ్ళీ అందరినీ బస్సులు వేసుకొని బస్సులు పంపే చూసిరమ్మనే, దాని తర్వాత పోలీసు వాళ్ళని పెట్టి ఆడికి పోవద్దని. అవును, తప్పు కదా. రైట్. అవును అవును. అలా దోషం ఉన్నదని అనుకుంటారు కదా. నువ్వే తీసుకెళ్ళి నువ్వే మళ్ళీ బంద్ పెడతావు, నువ్వే పోలీసు వాళ్ళని పెడతావు. అవును. ఇప్పుడు 50 సంవత్సరాలు అనేక కొత్త కన్స్ట్రక్షన్స్ ఉండే, ఇంకో 50 ఏళ్ళు ఉండేటువంటి సెక్రటరియట్ని కూలగొడుతుంది. అవును. ఒక తాజ్మహల్ లాంటిది కడితివి. అవును. అలా అవినీతి జరిగిందా జరగలేదా, కానీ జరిగిందంటే పట్టుకునేటట్టు ఉన్నది కదా. అవును. జరిగిందంటే పొరపాటును పట్టుకునేటట్టు ఉన్నది కదా. ఎందుకంటే నువ్వు 100 ఎకరాలు 50 ఎకరాలు ఎక్కడన్నా మంచిగా ల్యాండ్ ఎక్వేషన్ చేసి బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టకపోయినావు, ఇది ఏదన్నా హాస్పిటల్కి ఇవ్వకపోయినావు. నీ మనసు సుందర స్వప్నం మీద ఆయనకు ఒక కోరిక ఉంటుందండి. ఆయన డిజైన్, ఆయన కథ కార్ఖాన, ఆయన ఆఫీసు చూసిర్రా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఆఫీసులో 8.5 సంవత్సరాలు పండుకున్నా. 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నేను ఆఫీసులో పండుకునేది. ఆయనతో అర్ధరాత్రి తనక గడిపేటువంటి చనువు అదృష్టం కూడా ఉండే నాకు. ఏ మాట కామాటే. నేను ఆర్థికంగా బాగుపడలేదు, నాకేం పదవులు ఇయ్యలేదు. కానీ చిన్ననాడే మా తండ్రి దూరం అయ్యిండు, మా సిస్టర్ చనిపోయింది, మా తమ్ముడు చనిపోయిండు. ఇవన్నీ లోపాలు కేసీఆర్ లోపల నేను దొరికినాయి. నాకు ఇవన్నీ దొరికినాయి. ఒక కుటుంబం లాగా పిల్లలు కూడా నన్ను చాలా సంతోషంగా చూసేది. కవిత కానీ, లేకపోతే వీళ్ళందరూ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా చాలా కుటుంబ సభ్యులవతగా చూసేళ్ళు. నాకు ఏ లోటు రాలేదండి. నాకు ఆర్థిక లోటు, నాకేమన్నా అవకాశం వస్తే నన్ను రాజ్యసభ పోయేతోని, నన్ను రాజ్యసభ పంపుతాను అన్నాడు. పంపలే. అంటే రాజకీయంగా నాకేం జరగలేదు, కానీ ఆర్థికంగా జరగలేదు, రాజకీయంగా జరగలేదు. కానీ ఇవాళ ఊరుకు 10 మంది నాకు తెలుసు. రాజన్న అని పిలుస్తారు, మర్యాదగా అన్నం తినిపోదురా అన్న అని పిలుస్తారు, లేకపోతే మంచిలు తాగుకుంటారు, ఛాయ్ తాగుకుంటారు. ఇవాళ నన్ను పిలిచిండు, మీరు మీ టీవీలో మాట్లాడతానంటే దానికి కారణం నన్ను ఎవరు పిలిపించారు? దీని వెనుక కేసీఆర్. ఆయన వల్లే కదా మీరు ఏ మాట కామాట మాట. అవును. దీనివల్ల కేసీఆర్. అవును. కేసీఆర్ నన్ను ఇంత పరిచయం చేసిండు కదా. కేసీఆర్ ప్రపంచానికి నన్ను ఇంత పరిచయం చేసిండు కదా. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా నాతో మాట్లాడతారు, అనేక మంది మాట్లాడతారు నాతో. నన్ను రాజన్న అని పిలువనోడు ఉండడు. నాకు ఈ అదృష్టం అవుతున్నది కదా. మీరు బయటకు వచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు ఎవరు పిల్లలు ఎవరు మీతో మాట్లాడలేదు.
మొన్న నాకు ఏదో అనుకోకుండా కేటీఆర్ ఫోన్ చేసాడు హరీషన్నతోనే ఇప్పుడు మాట్లాడతాం, కలిసినప్పుడు కూడా మాట్లాడండి ఆయన. ఏమంటున్నాడు కేటీఆర్ మరి? అంటే నేను అంత దూరం పోలేదండి, ఒక 2 నిమిషాలు మాట్లాడినా. హెల్త్ గురించి ఆయన అడిగాడు, నాన్న హెల్త్ గురించి నేను అడిగిన, అంతే. ఇప్పుడు మీకేమనిపిస్తా ఉంది కేసీఆర్ బయటికి రావట్లేదు అనేది ఒక చర్చ? అంటే ఒక్కటే, ఆయన ఆరోగ్యం మంచిగా లేదని విన్నా. ఆయన ఆరోగ్యం మంచిగా లేదని విన్నా. ఎందుకంటే ఆయనను 30 ఏళ్ళు చూసే డాక్టర్ నాకు ఫోన్ చేశాడు. నాకు తెలియదు, మేము విడిపోయినామని ఆయనకు తెలియదు. లేక నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నన్ను అడిగిండు, రాజయ్య గారు మీరు కేసీఆర్ ఈనని విషయాలు కూడా మీరు వినిపిస్తారని విన్నా నేను. మీరు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు, ఇంటలేడు ఆయన కొన్ని విషయాలు, వినిపించాలని మీరే వచ్చి అని చెప్పిండు. నేను విన్నా. విని మరి సరేనండి నేను వచ్చి మాట్లాడతలే, సార్తో మాట్లాడతా అని చెప్పిన. వెంటనే నేను వినోద్ సార్ ఫోన్ చేసిన, మా హరీష్ అన్న కూడా ఫోన్ చేసిన, అడిగిన, మాట్లాడాడు. వింటలేడు అప్పుడప్పుడు కానీ వింటాను నిన్నటి నుంచి అని చెప్పాడు. నేనైతే ఆరాటపడ్డాను. ప్రధానంగా ఆరోగ్య సమస్యను బయటికి రావడానికి, లేకపోతే అంటే బేసిక్గా బయట జరిగేదంతా కూడా చాలా ఉంది. అంటే ఒకటే, ఆయన కొద్దిగా నామోషి పడతాడండి, రాడు. ఒక మానాన్న ఆయనది బాధ్యులుగా సాగుతున్నాయి. ఈ పిల్లలు చేసేది కూడా ఆయనకి ఇష్టం ఉన్నదని నేను అనుకుంటలేను. వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉన్నమాట నిజం. ప్రేమ వేరు, ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా ఇష్టపడాడు కదా ఇవ్వలేను. అంటే ఆయన నేను స్వయంగా చేసిండు అనగాని వీళ్ళు చేస్తా అంటే సపరేట్గా ఊకున్నాడు అని అనిపిస్తుంది నాకు. ఈ కుటుంబంలో గొడవలు కామన్ అయినా ఉన్నాయా? అంటే ఇప్పుడు బయట ప్రపంచంలో అయితే తెలుస్తానే కదండి, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటారు. కవిత అయితే ఓపెన్ గానే చెప్తా, ఎందుకు రావాల్సిన అవసరం లేదా అని. మరి ఆమె జైలు ఉన్నప్పుడు వీళ్ళు కేటీఆర్ హరీష్ రావు ఎప్పటి పోయేది కదా. ఆయన అయితే మంచిగానే చూసుకున్నారు కదా, ఆయన బయటకు వచ్చేదానికి తిరిగి లేదు. మరి ఆయన ఎందుకు? ఇదంతా మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది ఆ కుటుంబానికి మంచిది. మరి ఇప్పుడు కవిత కొత్త పార్టీ అంటుంది, మరి అది కొత్త పార్టీ ఎక్కడ క్లిక్ అయిందండి? వీళ్ళందరూ కలిసినా ఆ పార్టీ నిలబెట్టట్లేదు. అందరూ ఏకోన్ముఖులై కలిసినా కూడా ఆ పార్టీని నిలబెట్టట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతేనా? బీఆర్ఎస్ పార్టీ నిలబడదండి, కానీ బీజేపీ కనుక ఐక్యతగా వచ్చి నిలబడకపోతే బీజేపీ పొరపాటు అయింది. మరి నిలబడట్లేదు కదా, ఎవరు నిలబెడతారు. ఎందుకంటే కేంద్రం ఊపోతుంది దీన్ని, అది సీరియస్గా తీసుకుంటే 4 రోజులలో సెట్ అవుతుంది. అంటే ఈ బీజేపీని కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన గతంలో కూడా ఎట్లయిందండి? కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల వైరుధ్యంతో ఉత్తర దక్షిణ ధ్రువాలుగా బతికిన వాళ్ళు, వాళ్ళను వాళ్ళకు ముస్లింలు ప్రధాన ఎజెండా, వీళ్ళకు హిందుత్వ ఎజెండా. వాళ్ళకు నెహ్రూ ఉన్న కాలం నుంచి పరంపర మీరు గుర్తు చేసుకుంటారండి. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఒక్కటేనండి, అన్నీ నీలాపనిందలు అక్కర్లేదు. నెహ్రూ పరంపరను గుర్తుపెట్టుకోండి మీరు. కశ్మీర్ ఇష్యూ ఎందుకు ఈయాడి వరకు కూడా, ఈయాడి మొన్నటి కనుక 370 ఆర్టికల్ తీసేసి కనుక అగ్నివులుగా మండింది. ఎందుకు మండింది కశ్మీర్ ఇష్యూ? మండొచ్చునా? అది లేదు. నెహ్రూ నేను పరిష్కరిస్తాను కదా, మిగతా రాష్ట్రాలు వల్లభాయ్ పటేల్ పరిష్కరిస్తే కశ్మీర్ నా సొంత గడ్డ నేనే పరిష్కరిస్తాను కదా. ఆయన ఎందుకు కోరిండు? ఆయనే పరిష్కరించకపోయిండు. ఏక్ దేశ్ మే దో నిషాన్ నహీ రహేగా అనే నినాదంతో బీజేపీ ఇవాళ ఆనాడు జనసంఘ ఆవిర్భవించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అక్కడ కశ్మీర్లో చచ్చిపోయిండు. ఎందుకు చచ్చిపోయిండు? ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో, ఫరూక్ అబ్దుల్లా తండ్రి, ఆనాడు ఆయనకో రాజ్యం, ఆయనకో జెండా, ఆయనకో కాశ్మీరు, ఇదంతా ఎవరు చేసిన పొరపాటు? ఆజాద్ హిందూ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ ఎందుకు ఏర్పడ్డది? అది ఎవరు చేసిన పొరపాటు? గాంధీ చేసిన పొరపాటు కాదా? గాంధీ అయిన పొరపాటు చేసిండు. వాళ్ళను చంపవనే, వాళ్ళు చచ్చినా మనం ఏం ప్రతిఘటించొద్దనే అన్యం, కానీ వాళ్ళు చస్తే నేను పాకిస్తాన్లో నిరాహార దీక్ష పడతాననే. ఉరికొయ్యకు వేలాడిన భగత్ సింగ్, ఆజాద్, చంద్రశేఖర్, వీళ్ళందరినీ ఉరికొయ్యకు వేలాడని. హిందూ ఫౌజ్ స్థాపించినటువంటి సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం కోసం ఎంత పోరాడు. ఆయన భయపడరా? బ్రిటిష్ వాళ్ళు నీకు భయపడరా? ఆయన చరిత్ర తప్పు రాయిస్తుంది.
ఎన్ని పొరపాట్లు చేసిండ్రు మీరు. సార్ అంటే బీసీగా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఓపెన్గానే చెప్తా ఉన్నాడు అధ్యక్షుడు, ఇది 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదని. బండి సంజయ్ పక్క నుంచేమో ఈ ముస్లింలకి ప్రాధాన్యత ఇస్తే అది ఒక్కటేనండి. 42% ఆయనే ఈ ఎన్నికలు జరగకుండా పెట్టిండు, కుట్రతో పెట్టిండు. ముస్లింలను అలా కలుపుతారా అండి? మత ప్రాతిపదికమైనటువంటి దాన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒప్పుకోదు కదా. అవును, మత ప్రాతిపదిక రిజర్వేషన్స్ ఒప్పుకోదు కదా. నువ్వు అలా తెలిసే పెట్టినావు కదా. ఎందుకంటే నిన్ను ఎన్నికలు వెంటనే పెట్టాలి 2 నెలల లోపు అని నిన్ను గద్దిస్తే నువ్వేం చేసినావు? విధి లేక ఏం చేసినావు? ముస్లింలను అలా కలిపి పెట్టినావు. ఎందుకంటే రిజల్ట్ నీకు అవతల కనిపిస్తుంది, నీకు రిజల్ట్ వచ్చేటట్లేదు. రిజల్ట్ రాకపోతే నీ సీటుకు ముప్పొస్తుంది. ఇది గ్రహించి నువ్వు ముందుగా అలా పెట్టినావు. ఇది ఎవరికి ఎడ్డి పొలగాన్ని అడిగినా చెప్తారు, ఎడ్డి పోరని అడిగితే చెప్తారండి. ఇది బీసీల పరిస్థితి ఇంకంతేనా మరి? లేదండి, ఖచ్చితంగా రాబోయే 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఉన్నది కదా. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ అంటే అది కూషైన పార్టీ. బీఆర్ఎస్ అంటే వెల్మలే, ఆయనే కావాలి, లేకపోతే ఆయన కొడుకు కావాలి అంతే. లేకపోతే ఆయన బిడ్డ అవుతుంది, బిడ్డకైతే అవకాశం కనిపించలేదు. లేకపోతే ఆయన మనవన్ని చేస్తాడు, వాళ్ళకి అవకాశం వస్తే. వేరే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ బయట వాళ్ళకు లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లే నాటి నుంచి నేటి వరకు ఒక దామోదరం సంజీవ్ అయితే అవమానం చేసి ఆయనను పంపింది ఇంటికి. నాటి నుంచి నేటి వరకు రెడ్లే. ఏమన్నా అవకాశం ఉంటే బీసీలకు అవకాశం బీజేపీలనే. దాని ప్రధాన కారణం 77 ఏళ్ళ స్వాతంత్రంలో 1వసారి 2వసారి 3వసారి కూడా ప్రధానమంత్రి, యావత్ ప్రధానమంత్రి ఇవాళ ప్రపంచంలో శబాష్ అనిపించుకునేటువంటి ప్రధానమంత్రి బీసీ క్యాండిడేట్. ఇవాళ సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు బీసీ ముఖ్యమంత్రి. జాట్స్ పరిపాలించినటువంటి హర్యానాకు ఇవాళ బీసీ ముఖ్యమంత్రి. ఒరిస్సాకు ఎస్టీ ముఖ్యమంత్రి. ఇవాళ ఆల్ ఇండియాలో ఇవాళ ఆ పార్టీకి అవకాశం వస్తే బీసీలను ఎస్సీలను చేస్తాను కదా, ఎస్టీలను చేస్తాను కదా. ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి అన్నారు మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్నారు. రేపు కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీజేపీ తరఫున బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడకుల్లి, ఇప్పటికైనా కలిసి పనిచేసుకోండి, పార్టీ నిలబెట్టుకోండి. అప్పుడే బీజేపీ వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బండి సంజయ్ అయినా అవుతాడు, అరవింద్ అయినా అవుతాడు, ఈటలైనా అవుతాడు, లక్ష్మణ్ అయినా అవుతాడు. ఇవాళ మీరు పంచాయతీ పెట్టుకుంటే మీ కాలంలో కాకపోవచ్చు. తెలంగాణ ఆపితే తెలంగాణ ఆగిందా? మీరు ఇవాళ కాకపోవచ్చు. మీరు నావతగా అయినాక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీజేపీ కూడా అవుతాడు. మీరు మావతగా అవుతారు, ముసలోళ్ళు అవుతారు. మీరు పంచాయతీ పెట్టుకోకుంటే మీ దానిలో ఎవడో ముఖ్యమంత్రి అవుతాడు. చరిత్రకారులు అవుతారు. మీరు చరిత్ర నిర్మాణ పరంగా మీ పేరు ఉంటుంది. ఈ 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు, గెలిచిన శాసన మండలి మెంబర్లు, మీరందరూ కూడా చెయ్యాల్సిన ధర్మం మీ నెత్తి మీద ఉన్నది. కాబట్టి మీరు ఐక్యమై చెయ్యండి. దయచేసి ఇప్పుడు అయిన ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో నేను దండం పెట్టి చెప్తారా, మళ్ళొకసారి దండం పెట్టి చెప్తారా, వీళ్ళందరూ ఒక్కతాటి మీద తీసుకొచ్చి ముందట నడిపించు. సార్ మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏం చెప్తారు సార్? అంటే ఫోన్ ట్యాపింగ్ లో ఏదైతే అది అవుతుందండి. ఇప్పుడు రామకృష్ణ హెగ్డే కంటే గొప్పోడు కాదు ఈయన. రామకృష్ణ హెగ్డే కంటే గొప్పోడు కాదు. ఆయనే శిక్షను అనుభవించిండు. ఎవరి ట్యాపింగ్ తప్పైతే వాడు అనుభవించాలండి. తప్పే ఉన్నది అన్న తప్పించుకుంటారా? జరగలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. జరగలేదని నువ్వు ఎవడైనా దోషి ఎవడైనా జరగలేదని అంటాడు. అవును. ఇప్పుడు మర్డరర్ నేను చంపినా అంటాడా ఎవడన్నా? లేదు. నేను చంపినా అని పోలీస్ స్టేషన్ పోయినోడు కూడా తప్పించుకుంటాడు. నేను చంపినా అని పోలీస్ స్టేషన్కు వాళ్ళు మంది ఎంబడి పడితే వాడు పోలీస్ స్టేషన్లో పోయి వస్తాడు, సరెండర్ అవుతాడు. కానీ వాడిని కూడా శిక్ష పడదు అప్పుడప్పుడు. ఉరి శిక్ష పడ్డ వాళ్ళు ఉన్నారు, అసలే శిక్ష తప్పించుకున్న వాళ్ళు. వీళ్ళకి ఆచారం ఎట్లుంటే అట్లా అవుతుంది. దానికోసం ఈ అన్ని వాదనలు, పిడి వాదనలు, బాధాట్ల వాదనలు ఎందుకండి? ఎవరు ప్రజల గురించి మాట్లాడేటోళ్ళు లేరు కదా. నిన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి రకరకాల హీరోయిన్లతో పండుకున్నాం అని రేవంత్ రెడ్డిని అంటాడు. ఇదంతా సార్ నా బొట్టుడు వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో.
అంటే ప్రజల గురించి నేను ఎందుకంటానండి ఇంతసేపు నేను పార్టీల విషయంలో నేను తప్పించినా లేకపోతే నేను ఏమైనా తప్పు మాట్లాడింది లేదు, తప్పించారు ఖచ్చితంగా, ఉన్నదే మాట్లాడారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా సోయి తెచ్చుకోవాలి. ఎల్లకాలం ఉంటాయి పదవులు. ఓటుకు పుట్టిన నా కొడుకు 5 ఏళ్ళు ఉంటుంది పదవి. ఓటుకు పుట్టిన నా కొడుకు 5 ఏళ్ళు ఉంటుంది. మంచోని అయితే ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇస్తారు. జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాడు అనేక సంవత్సరాలు వెలిగిండు ప్రజా జీవితం, అనేక మంది వెలిగిండు కానీ మలిగిళ్ళు. మీరు కూడా మలుగుతారు. మీరు గిన్ని పొరపాటు చేసుకుంటా, గిన్ని తప్పులు చేసుకుంటా, భాష చక్కగా ఉండదు, మాట చక్కగా ఉండదు, మర్యాద చక్కగా ఉండదు, దండం పెట్టరాదు ఎవరికి. నేను ఎన్నిసార్లు మా వాళ్ళకి చేతులతో దండం పెట్టినండి. అవును, కలిసి ఉండవు అని దండం పెడితే ఏమన్నా తక్కువ అవుతున్నా? నా రంగు మారిందా? నా రుచి మారిందా? లేదు. నేనేమన్నా కలర్ మారినా దండం పెట్టగానే? సోయి తెచ్చుకోవాలండి, సోయి తెచ్చుకొని మెదలండి. సరే, ఏం చెప్తారు ఒకవేళ కేసీఆర్ నుంచి ఒకవేళ పిలుపు వచ్చి లేదు ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి రా మళ్ళీ అంటే? నేను పోను కానీ ఒక్కసారి బీసీ ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ని కలవాలన్నది నాకు. అవుతుందా బీసీ ముఖ్యమంత్రి? ఖచ్చితంగా అయితే ఆయన ఎల్లగొట్టులను ఆయన గోసబెట్టుకున్న వాళ్ళనే ముఖ్యమంత్రి అవుతారు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.